ఇంకా అది ఒక తేరుకోలేకపోతున్నా అసలు. అంటే ప్రపంచంలో నేను ఒక 22 దేశాల్లో తిరిగి వచ్చాను. నేను వరల్డ్ అంతా చూశాను. నేను పిహెచ్డి అండ్ చాలా హై క్వాలిఫైడ్ నేను. అంటే ఈ సినిమా చూస్తే ఆ దేవుడు ఆ థియేటర్లో తిరుగుతున్నాడేమో అనిపిస్తుంది. శివుడు పూనాడా తమన్కి ఆ బోయపాటి సీన్కి అనిపిస్తుంది. ఎలాంటి సినిమా తీశారు మన వాళ్ళు. ఈ క్రింజ్ సినిమా అది ఇదని కొన్ని యూట్యూబ్లో వాళ్ళు చెప్తున్నారు. సాలిడ్ కుడితే స్పైడర్ మ్యాన్ అయ్యాడంటే తప్పట్లు కొట్టే జనాలు, పబ్బులకి మసాజ్ సెంటర్లకి వెళ్ళి భ్రష్టు పట్టిన జనాలు. ఇలాంటి సినిమాలు చూడండి. వచ్చి మన హైందవ ధర్మం ఏంటో ఒక అఘోరాని సూపర్ మ్యాన్గా చూపిస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో ఈ సినిమా చూసి మీరు ఖచ్చితంగా ఒక హిందువు అయితే, ఒక ఇండియన్ అయితే ఈ సినిమా చూడండి. రెండో మాట లేకుండా. నరనరాన దేశభక్తి దైవభక్తి ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. దైవానుగ్రహం ఉన్నవాళ్లే ఇలాంటి సినిమా తీయగలరు. రోజు బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలకు పూజ చేసే బాలకృష్ణ లాంటి వాళ్లే ఇలాంటి సినిమాలో యాక్ట్ చేయగలరు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ప్రతి నిమిషం అద్భుతమైన స్క్రిప్ట్ రైటింగ్, చాలా స్ట్రాంగ్ సీన్స్ రాసుకున్నాడు ఆయన. ప్రతి సీన్ ఎక్కడ కూడా ఏదో ఆ కాంబినేషన్లో లేకపోతే అఖండ 1 హైప్ మీద చేసేద్దాం అన్నట్టు కాకుండా చాలా పకడ్బందీ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అన్ని ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు. అంటే ఇంకా అఖండ 1లోనే అంత హైప్ చేసేసారు కదా, ఇందులో ఇంకా ఏం చూపిస్తారు అనుకుంటే బాబోయ్ అసలు ఇప్పటికీ చేతులు వణుకుతున్నాయి. ఈ సినిమా ఎట్టి పరిస్థితులను బ్లాక్ బస్టర్. ఎవరైనా మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, కానీ దైవం సెంటిమెంట్ ఇంకా అద్భుతంగా ఉంది. అంటే మదర్ అనేది ఒక చాలా గొప్ప విషయమే, కానీ మన దేశంలో కొన్ని మాటలు వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీరు మ్యాప్లోనే మా దేశాన్ని చూశారు, నిజంగా మా దేశం యొక్క అసలు స్వరూపాన్ని విశ్వరూపాన్ని మీరు చూడలేరు. మేము మేల్కుంటే, మేము శబ్దం చేస్తే ప్రపంచం అంతా నిశ్శబ్దమే. ఇలాంటి డైలాగులు వింటుంటే ఇప్పటికీ నిజంగా ఆయన ఫీల్ అయ్యాడు, మనసులోంచి హృదయంలోంచి ఫీల్ అయ్యి మన దేశానికి జరుగుతున్న అన్యాయం ఎటు చూసినా, అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కుక్కల్లా పడిపోతున్నారు. ఈ దుర్మార్గులందరికీ ఒక సమాధానం చెప్పాలంటే ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఫీల్ మన ప్రజలందరిలో రావాలి, ఒక మంచి ఫీలింగ్ రావాలి. అందుకని అందరూ ఈ సినిమా చూడండి. ఇది బాలకృష్ణ సినిమా కాదు, ఇది బోయపాటి సినిమా కాదు, ఇది ఆ మహాశివుడి సినిమా. ఇది మన హైందవ ధర్మానికి సంబంధించిన సినిమా, దేశభక్తి ఉన్న సినిమా. అందరూ చూడండి.